జగదానంద కారకుడు జగద్విరాముడు జానకిరాముడు భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కళ్యాణ వైభవంగా భద్రాద్రిలోని సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో సాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రాములోరి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. మిథిలా మైదానంలో సుందరంగా ముస్తాబైన మండపానికి దేవతామూర్తులను వేద మంత్రోచ్చరణల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. తానీషా కాలం నాటి నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, ఆభరణాలు సమర్పించారు. తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన నిర్వహించారు. కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రికి సంప్రోక్షణ తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్త్రధారణ చేశారు. ఇందులో యోక్త్రధారణ కడు రమణీయంగా సాగింది. దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మవారి నడుముకి బిగించారు. దీన్ని యోక్త్రధారణగా పండితులు వివరిస్తారు. సీతారాములకు రక్షాబంధనం కట్టి స్వామి గృహస్థ ధర్మం కోసం యజ్ఞోపవితరణ చేసి తాంబూలాది సత్కారాలు, కన్యావరుణ నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయిస్తారు. ఇరు వంశాల గోత్రాలు పఠిస్తారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పిస్తారు. వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావనతో అందించే ఈ ఆశీస్సులు కళ్యాణం వీక్షించే భక్తులందరికీ వర్తించేలా ఉంటాయి. కళ్యాణ వైభవాన్ని చాటి చెప్పేలా చూర్ణికను పఠించారు. వేద మంత్రోచ్చరణలు మారుమోగుతుండగా జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఇది శుభముహూర్తం, జగత్ కళ్యాణ శుభ సన్నివేశం. ఆ కమనీయ వేడుకను కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు. ఉదయం 10 గంటలకు కళ్యాణ మహోత్సవ క్రతువు మొదలు కాగా సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారు సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. రాత్రికి స్వామివారు, అమ్మవారు చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. రేపు శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవం జరగనుంది.